ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో దీపం వెలిగిస్తూ ఉంటారు. కానీ ఆ దీపాన్ని ఎలా వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలని అయితే తెలియదు. కానీ దీపం అయితే వెలిగిస్తూ ఉంటారనమాట. ఇప్పుడు నేను చెప్పే విధానం మీరు ఫాలో అయినట్టయితే మీకు తప్పనిసరిగా దేవుని కటాక్షం అయితే కలుగుతుంది. ఈ వీడియో చూసిన వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా చేయడం వలన మీరు ఈరోజు ఒక మంచి శుభవార్త అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అయితే పొందుతారు. అందరికీ తెలియని విషయం ఏంటంటే దీపం వెలిగించడం ఓన్లీ ఆచారం మాత్రమే అని అనుకుంటారు. అది కాదండి. ఆది లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించినట్టుగా దీపాన్ని అయితే వెలిగిస్తారనమాట. ముందుగా మీ యొక్క పూజ గదిని పరిశుభ్రంగా ఉంచుకోండి. దీపం పెట్టే ముందు చేతులను పరిశుభ్రంగా కడుక్కోండి. దీపం కోసం నువ్వుల నూనె లేదా నెయ్యి ఉపయోగిస్తే చాలా శుభప్రదంగా భావిస్తారు. దీపం ఎప్పుడు తూర్పు లేదా ఉత్తరం వైపు చూసేలా పెట్టాలన్నమాట. తర్వాత భక్తితో ఓం దీపం జ్యోతి నమస్తుతే అని మంత్రాన్ని చెప్తూ దీపం వెలిగించాలి. ఉదయం సూర్యోదయం తర్వాత సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో దీపం వెలిగిస్తే ఇంట్లో శాంతి, సంపద, లక్ష్మీ కటాక్షం కలుగుతాయని అయితే శాస్త్రం చెప్తుందనమాట. ఈ విధంగా ప్రతిరోజు మీరు దీపం వెలిగిస్తే మీ ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. ఇలాంటి మరిన్ని దైవ సంబంధిత విషయాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.